ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 18 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,16,639 క్యూసెక్లు, సుంకేశ్వరం నుంచి 1,47,380 క్యూసెక్ల వరద నీరు రాగా మొత్తం 4,64,019 క్యూసెక్ల వరద నీటిని శ్రీశైలంకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వరకు వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టు 10 గేట్లను 18 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,16,639 క్యూసెక్లు, సుంకేశ్వరం నుంచి 1,47,380 క్యూసెక్ల వరద నీరు రాగా మొత్తం 4,64,019 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలంకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వరకు వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టు 10 గేట్లను 18 అడుగుల వరకు ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 3,16,639 క్యూసెక్లు, సుంకేశ్వరం నుంచి 1,47,380 క్యూసెక్ల వరద నీరు రాగా మొత్తం 4,64,019 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలంకు చేరింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగుల వరకు వరద నీరు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 208 టీఎంసీలుగా నమోదైంది. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.